హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. సాధారణంగా వినాయక చవితి రోజు అందరికీ కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయండి. అవేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వినాయక చవితి ముందు రోజు కూడా మనం చక్కగా వినాయక చవితి పూజకి, అలాగే పూజా సామాగ్రి ఏర్పాట్లు, అలాగే పాలవిల్లు అలంకరించుకోవడం దగ్గర నుండి చాలా శ్రద్ధగా అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేసుకుంటాము. కానీ వినాయక చవితికి మన మహాగణపతిని అంటే ఏదైతే మనం పూజ చేయడానికి తెస్తాం కదా, ఆ విగ్రహాన్ని చాలామందికి సందేహాలు వచ్చేది ఇక్కడేనండి. వినాయక చవితి రోజు పూజ అయిన తర్వాత ఎన్ని రోజులు పూజించాలి, అలాగే గణపతి విగ్రహాన్ని ఎప్పుడు తీయాలి, ఇలా సందేహాలు వస్తూ ఉంటాయండి. ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనం వినాయక చవితి రోజున పూజ కథ, అలాగే నైవేద్యాలు పెట్టుకోవడం, ఇదంతా కూడా వినాయక చవితి చాలా చక్కగా చేసుకుంటామండి. కానీ సాయంత్రం 6 గంటలు దాటాక మళ్ళీ దీపం పెట్టి వినాయకుడిని పూజించాలి. అలాగే నైవేద్యంగా మనం ఏవైనా సాయంత్రం చక్కగా పళ్ళు కానీ ఏవైనా ప్రసాదం కానీ నైవేద్యం పెట్టచ్చు అన్నమాట. కానీ ఆ తర్వాత కొంతమంది అనుకుంటూ ఉంటారు, అసలు వినాయక చవితి విగ్రహాన్ని మనం ఈరోజు తీయాలా, లేదంటే ఎన్ని రోజులు తీయచ్చు అని. మరికొంతమంది అనుకుంటారు 3 రోజులు కానీ 5 రోజులు కానీ లేదంటే 9 రోజులు కానీ మనం ఇంట్లో పూజించవచ్చా, ఇలా అనుకుంటూ ఉంటారనమాట. ఎవరైనా 3 రోజులు పూజించాలి అనుకునే వాళ్ళు అయితే మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయాలండి. అంటే మీరు ఎన్ని రోజులు మహాగణపతిని ఇంట్లో పూజించాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా నేను అర్థమయ్యేలా చెప్తున్నానండి. మీరు ఒకవేళ 3 రోజుల పాటు మీరు గణపతిని ఇంట్లో ఉంచుకోవాలి అనుకుంటే మీరు నియమనిష్టలు పాటించాలండి. అలాగే ప్రతిరోజు తలస్నానం చేసి మీరు మహాగణపతి విగ్రహం ఉన్నంతసేపు ఉన్నన్ని రోజులు కూడా మీరు చక్కగా తలస్నానం చేసి ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా నైవేద్యం పెట్టాలి అండి. సాయంత్రం చక్కగా మళ్ళీ స్నానం చేసి దీపం పెట్టాలన్నమాట. ఉదయం అయితే మాత్రం తలస్నానం చేయాలండి. ఒకవేళ 3 రోజులైతే, అలాగే 5 రోజులైనా, 7 రోజులు సాధారణంగా ఎవరు చేయరండి. 3, 5, 9 మంచి సంఖ్యలుగా చెప్పచ్చు అనమాట. అందుకోసమని అలా చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఒకరోజే అంటే వినాయక చవితి చేయాలనుకున్నారనుకోండి, అంటే వినాయక చవితి రోజే మీరు చేయాలనుకున్నారనుకోండి, అంటే ఒక్కరోజే నేను చేసుకోవాలి అనుకున్నారనుకోండి, అలా అయినప్పుడు ఉదయం చక్కగా పూజ కథ అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం 6 తర్వాత మళ్ళీ మీరు చక్కగా దీపం పెట్టి ఏదైనా నైవేద్యం పెట్టచ్చండి. అలా పెట్టిన తర్వాత మహాగణపతి విగ్రహానికి మనం ఉద్వాసన చెప్పాలన్నమాట, అంటే పక్కకు జరపాలన్నమాట. అలాగే చక్కగా చేతిలో అక్షింతలు నీరు వేసుకుని వినాయకుడికి ఉద్వాసన మంత్రం చెప్పుకుని అలా ఒక పళ్ళల్లోకి నీరు వదలాలన్నమాట. దానితో మీరు ఉద్వాసన చెప్పినట్టుగా, అంటే అక్కడికి ఆ గణపతి విగ్రహానికి మనం ఉద్వాసన చెప్పినట్టు అనమాట. ఒకవేళ ఇలా కాని పక్షంలో, అంటే ఎవరైనా 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ చేసుకునే వాళ్ళైతే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా 3 రోజులు అయితే 5 రోజులు అయితే 9 రోజులు అయితే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా తలస్నానం చేయాలండి. అలాగే ఎందుకంటే మనం విగ్రహాన్ని కదపకుండా ఉంచినప్పుడు ఇంట్లో తప్పనిసరిగా వాళ్ళు ఖచ్చితంగా మహానైవేద్యం పెట్టాలండి. అలా అయినప్పుడు మాత్రమే మీరు నియమనిష్టములు పాటించాలి. అలా అయినప్పుడు మాత్రమే మీరు తప్పనిసరిగా విగ్రహాన్ని మీరు 3 రోజులు కానీ 5 రోజులు కానీ చేసుకోవాలండి. ఒకవేళ మీకు అలా వీలు కాని పక్షంలో అయితే మాత్రం ఒకరోజు చేసుకోవడమే మంచిదండి. సాయంత్రం 6 తర్వాత సాయంత్రం 6 తర్వాత మీరు చక్కగా దీపం పెట్టి ఉద్వాసన చెప్పడం చాలా మంచిదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. అలాగే వినాయక చవితికి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం ఈ కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని, అంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి.